వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిటెక్ ప్రదీప్. రబీ కాలం వరి పంటను చూసుకుంటే ఇప్పుడు పిలక దశ నుంచి పొట్ట దశ వరకు ఉందని చెప్పుకోవచ్చు. మనం పొట్ట దశలో మనం స్ప్రే చేసుకోవడానికి ది బెస్ట్ ఇన్సెక్టిసైడ్‌ని చూసుకుంటే క్లోరాంత్రానిలిప్రోల్ గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో క్లోరాంత్రానిలిప్రోల్‌తో పాటు ఇంకో టెక్నికల్ ఫార్ములా కలిగినటువంటి యాంప్లికో గురించి తెలుసుకుందాం. ఈ యాంప్లికోలో మనకు క్లోరాంత్రానిలిప్రోల్‌తో పాటు లాంబ్డా సైహలోత్రిన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం చివరి దఫా స్ప్రే చేసేది ఎందుకంటే తెల్ల కంకులు లేదా ఊస తిరగకుండా ఉండడానికి. ఈ తెల్ల కంకులు లేదా ఊస వల్ల మనకు దిగుబడి దాదాపుగా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ తెల్ల కంకులు మరియు ఊస నివారణకు పొట్ట దశ లేదా చిరుపొట్ట దశలో మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ది బెస్ట్ టెక్నికల్ ఫార్ములా అయినటువంటి క్లోరాంత్రానిలిప్రోల్ గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నట్టే ఈ వీడియోలో క్లోరాంత్రానిలిప్రోల్ మరియు లాంబ్డా సైహలోత్రిన్ కలిగినటువంటి యాంప్లికో గురించి తెలుసుకుందాం. ఈ యాంప్లికోను సింజెంటా కంపెనీ వారు మార్కెట్లో విడుదల చేశారు. చాలామంది రైతులు ఈ యాంప్లికోను చివరి దఫా స్ప్రేలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వరిలో వచ్చే పచ్చ పురుగు లేదా కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది అన్ని దశలలో అంటే రెక్కల పురుగు దశ నుంచి లార్వా దశ, గుడ్ల దశను అన్ని దశల్లో ఉన్నటువంటి కీటకాలను ఇది నివారిస్తుంది. యాంప్లికోలో ఉన్న 2 టెక్నికల్ ఫార్ములాలో మొదటిదైన క్లోరాంత్రానిలిప్రోల్ అనేది సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్‌గా పనిచేస్తుంది. ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనేది మనం మొక్కల మీద స్ప్రే చేసిన తర్వాత అది మొక్కల ద్వారా కీటకాలలోకి ప్రవేశించి అది కీటకాలను, పురుగులను నివారిస్తుంది. అదే లాంబ్డా సైహలోత్రిన్ అనేది మనం స్ప్రే చేస్తున్నప్పుడు కీటకాల మీద పడ్డప్పుడు డైరెక్ట్‌గా దాని మీద ప్రభావం చూపుతుంటుంది. ఈ యాంప్లికో విషయానికి వస్తే మనం దీన్ని ఎకరానికి 80-100 ml స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మొగి పురుగు లేదా కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 100 ml వరకు స్ప్రే చేసుకోవాలి. అది నార్మల్‌గా ఉన్నప్పుడు మాత్రం 80 ml స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. మనకు ఈ యాంప్లికో అనేవి 80 ml, 100 ml, 200 ml, 500 ml బాటిళ్లలో మార్కెట్‌లో అవైలబుల్‌లో గలవు. వీటి ధర చూసుకుంటే మనకు 80 ml ధర దాదాపుగా రూ. 700-750 వరకు ఉంటుంది. అలానే 100 ml అయితే రూ. 800 వరకు ఉంటుంది. మనం 200 ml బాటిల్ తీసుకుంటే 1500-1600 వరకు మార్కెట్‌లో కలదు. మనం ఈ చివరి దఫా స్ప్రే చేసుకునేటప్పుడు ఇన్సెక్టిసైడ్‌తో పాటు ఫంగిసైడ్‌ను కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ రబీ సీజన్‌లో చూసుకుంటే ముఖ్యంగా ఎలాంటి ఫంగిసైడ్‌ను స్ప్రే చేసుకోవాలంటే అగ్గి తెగులు, మెడ విరుపు మరియు పాంపుడ తెగుళ్లను నివారించే ఫంగిసైడ్‌లను మనం సెలెక్ట్ చేసుకొని స్ప్రే చేసుకోవడం ఉత్తమం. ఎప్పుడైనా కానీ మనం ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్‌ను స్ప్రే చేసేటప్పుడు వాటిని సెపరేట్‌గా కలుపుకోవాలి. ఎప్పుడైతే స్ప్రే చేసే పంపులో మనం మిక్స్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్‌ను కలిపి మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ పొందవచ్చు. ఇక ఈ రబీ సీజన్‌లో స్ప్రే చేసుకోవడానికి ది బెస్ట్ ఫంగిసైడ్‌లను చూసుకుంటే అందులో ఒకటి మెర్జర్ అని చెప్పుకోవచ్చు. ఇది అగ్గి తెగులు మరియు మెడ విరుపులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇక దీని తర్వాత చూసుకుంటే అమిస్టర్ టాప్. ఈ అమిస్టర్ టాప్‌ను మనం ఎకరానికి 200 ml స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఉండే టెక్నికల్ ఫార్ములా మనకు అగ్గి తెగులు, పాంపుడ తెగులు మరియు మెడ విరుపును సమర్థవంతంగా అడ్డుకుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే బేయర్ కంపెనీ వారి నాటివో. దీన్ని మనం 100 గ్రామ్స్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అగ్గి తెగులు, పాంపుడ తెగులు మరియు మెడ విరుపును సమర్థవంతంగా అడ్డుకోవడమే కాకుండా గింజ నాణ్యతను కూడా పెంచుతుంది. దీని తర్వాత మనం చూసుకుంటే అగ్గి తెగులుకు బెస్ట్ ఫంగిసైడ్ ఏదైనంటే గెలీలియో సెన్సాగా చెప్పుకోవచ్చు. ఈ గెలీలియో సెన్సాను మనం ఎకరానికి 300 ml స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా అగ్గి తెగులును సమర్థవంతంగా అడ్డుకుంటుంది. మనం వరిలో అగ్గి తెగులు ఉధృతిని ఎక్కువగా గమనించినప్పుడు గెలీలియో సెన్సాను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు. కాబట్టి రైతులు క్లోరాంత్రానిలిప్రోల్ మరియు లాంబ్డా సైహలోత్రిన్ కలిగినటువంటి సింజెంటా కంపెనీ వారి యాంప్లికోను ఈ ఏదైనా ఫంగిసైడ్‌తో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. క్లోరాంత్రానిలిప్రోల్ కాకుండా వేరే టెక్నికల్ ఫార్ములా కలిగినటువంటి ఇన్సెక్టిసైడ్‌ను స్ప్రే చేసుకోవాలి అనుకునే రైతులకు ధనుకా కంపెనీ వారి కెల్డాన్ 50 SP బెస్ట్ ఇన్సెక్టిసైడ్‌గా చెప్పుకోవచ్చు. ఈ కెల్డాన్ 50 SPలో కార్టాహైడ్రాక్లోరైడ్ 50% ఉంటుంది. ఇది కూడా వరిలో వచ్చే
ముఖ్యమైనటువంటి కాండం తొలుచు పురుగు మరియు మొగి పురుగును సమర్థవంతంగా అడ్డుకుంటుంది. డోసేజ్ చూసుకుంటే దీన్ని ఎకరానికి 400 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కేజీ ప్యాకెట్ ధర మనకు మార్కెట్‌లో 1600 నుంచి రూ. 1800 వరకు కలదు. ఈ క్లోరాంథ్రానిలిప్రోన్ గానీ, లేకుంటే కార్టాహైడ్రా క్లోరైడ్ 50% ఎస్పీ కానీ, ఇవి కెల్డాన్ ఎస్పీ మరియు ఆంప్లిగో లేదంటే ఎఫ్ఎంసీ కంపెనీ వారి కొరిజిన్‌లో మాత్రమే కాకుండా వివిధ కంపెనీల్లో కూడా మనకు అవైలబుల్‌లో ఉన్నవి. వీటి ధర మార్కెట్‌లో తక్కువగానే ఉంటుంది. నేను చెప్పినటువంటి ఎఫ్ఎంసీ కంపెనీ వారి కొరిజిన్, సింజెంటా కంపెనీ వారి ఆంప్లిగో లేదా కెల్డాన్ 50 వాళ్ళ ధర కొంచెం అధికంగానే ఉంటుంది. కానీ రిజల్ట్ అనేది ఫస్ట్ నుంచి ఇది బెస్ట్‌గానే ఇస్తున్నవి. ఇవే కాకుండా మనకు లోకల్ మార్కెట్‌లో తక్కువ రేట్‌లో కూడా సేమ్ టెక్నికల్ ఫార్ములాతో కలిగినటువంటి మనకు వివిధ కంపెనీలు కూడా అవైలబుల్‌లో ఉన్నవి. కాబట్టి రైతులు చూసుకొని స్ప్రే చేసుకోగలరు. కార్బోహైడ్రా క్లోరైడ్ 75% కూడా మనకు మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంది. దీన్ని మోటార్ అనే పేరుతో అవైలబుల్‌లో ఉంది. ఈ ధనుక కంపెనీ వారి మోటార్ మనము ఎకరానికి 200 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 200 గ్రాముల ధర మనకు మార్కెట్‌లో 800 నుంచి 900 వరకు కలదు. మొగి పురుగు లేదా కాండం తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనం హైడ్రా క్లోరైడ్ 50% ఎస్పీ అనగా కెల్డాన్ 50 ఎస్పీ కన్నా మనకు ఈ మోటార్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కాబట్టి రైతులు మొగి పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు కెల్డాన్ 50 ఎస్పీని కాకుండా మనం మోటార్‌ను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు. ఈ మోటార్‌లో ఉన్నటువంటి టెక్నికల్ ఫార్ములా అనేది కార్టాహైడ్రా క్లోరైడ్ 75%. ఇది కూడా సేమ్ టెక్నికల్ ఫార్ములా కానీ దీనిలో డోసేజ్ అనేది అధికంగా ఉపయోగించడం వల్ల దీన్ని మంచి రిజల్ట్ పొందవచ్చు. అంతేకాకుండా రైతులు మనకు చివరి పంటలో ఏదైనా తెగుళ్ళు అధికంగా కనిపించినప్పుడు అంటే మెడ విరుపు కానీ, అగ్గి తెగులు కానీ, పాంపుడ తెగులు కానీ చివరి పంటలో మనం గమనించినట్టయితే దానికి సంబంధించిన స్ప్రేను మనం ముందు జాగ్రత్తగా ఇప్పుడే స్ప్రే చేసుకోవడం ద్వారా దాన్ని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.